నేను, నెక్కై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे पतीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं बजनू तू लैला, हम तुम निभाला something अरेला, रम पंचकाला प्रपंचम मिलेला, come to the party सुब्बलक्ष्मी, welcome to the party अब्बालक्ष्मी, come to the party सुब्बलक्ष्मी, welcome to the party अब्बालक्ष्मी, come to the party सुब्बलक्ष्मी, welcome to the party अब्बालक्ष्मी. ఓకే, సో ఫస్ట్లీ అందరికి ఈటీవీ ప్రేక్షకులకి, ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో రోజులా కంగారు పడకండి, మీకు ఈ రోజు కవిత లేదు. ఇదే నా నూతన సంవత్సర, అలా కాదరా, ఇలా వా 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 వా. సో ఇదే నా నూతన సంవత్సర రెజల్యూషన్ అన్నమాట. అదేంటంటే ఇవాళ ఒక్కరోజే కవిత చెప్పను, రేపటి నుంచి మళ్ళీ చెప్తా. ఈ రోజు మాత్రం మీకు కథ చెప్తా, అయినా కూడా బావా అనొచ్చండి. అనగనగా ఒక సుకుమారుడు గాలిపటం ఎగరేస్తూ చూశాడు ఒక లవ్లీని. ప్యారమే పడిపోయానే అంటూ రఫ్ గా ప్రేమ కావాలని అడిగాడు. దానికి అమ్మాయి ఏమంది? ఏమీ అనలేదు. అప్పుడు బాబు గరం అయ్యాడు. దాని తర్వాత ఏం జరిగిందో ఇవాళ తెలుస్తుంది. ఓకే, సో ఇవాళ మన కిక్ షోకి గరం గ్యాంగ్ రాబోతున్నారు, 2 టీములుగా, రైట్? సో ముందుగా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. యువరాజుగా మెచ్చానుగా మహమోజుగా వయసు వేడిలో మారనా వేటగాడినా దరికి చేరవా చేరవా కన్నెలేడిలా చిలక పాప చిలిపి చేపా వరపు రేపా తీయగా కడల లేఖ ఎవరు తాకా థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్. ఆశీర్వాదం. అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అండ్ మామూలు కోచింగ్ కూడా కాదు నాకు. అండ్ ఫస్ట్లీ మీ నలుగురికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గరం గ్యాంగ్ నుంచి మీరే ఎందుకు గ్యాంగ్ అయ్యారు? వి ఆర్ ద స్ట్రాంగర్ టీమ్. ఓహో, మీ నలుగురే స్ట్రాంగర్ గ్యాంగా? మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ కూడా వస్తున్నారు, వాళ్ళు వచ్చాక మొత్తం పరస్పర డిస్కషన్ పెడదాం మనం. ఓకే, సో గరం గ్యాంగ్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చారు, వీళ్ళకి ఒక పేరు పెట్టాలి. ప్రతిసారి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, ఈసారి మనం బాగా తీవ్రంగా ఆలోచిద్దాం. అదా గ్యాంగ్. ఓకే, హియర్ వి గో. ఓకే, సో ఫస్ట్ గ్యాంగ్ అదా గ్యాంగ్ వచ్చేసారు కాబట్టి మరి ఇంకో గ్యాంగ్ ఎవరు మన గరం టీం నుంచి? లెట్స్ వెల్కమ్ దెమ్. నచ్చింది లాగే లాగే తూకొస్తే బుగే బుగే అట్టస్తే కుమే కుమే
అది గరం అంటే అలా ఉండాలన్నమాట. వాళ్ళు పాపం వాళ్ళ గ్యాంగే స్ట్రాంగ్ అనుకున్నారు, మీకు పోటీగా నేను ఇంకో గ్యాంగ్ తీసుకొచ్చాను. సో అసలు విషయం ఏంటంటే అదా గ్యాంగ్ అక్కడ ఉన్నారు కాబట్టి అన్నట్టు అన్నిటికంటే ముఖ్యంగా ముగ్గురికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అవును, వాళ్ళ సైడ్ నలుగురు ఉన్నారు. ఓకే, మరి ఇటు సైడ్ ముగ్గురే ఉన్నాం. మరి పేరేంటి? అదా అంటే హాఫ్ హాఫ్. He's also Adhi. No? ఆది అంటే స్టార్టింగ్. సో యూఆర్ 2 యూఆర్ 3 టుగెదర్ 1.5. అదో అక్కడ లాస్ట్ లో ఒకటి నించున్నాడు చూడు. ఆగా ఈ మ్యాచ్ ఫిక్స్ ఈస్ ప్లేయింగ్ ఫర్ మీ. Not allowed. I don't have match fixes. నలుగురు అటు ఉంచేయండి, వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి నేను ఇటు జాయిన్ అయిపోతా. ఓకే, డన్. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్స్. సో వాళ్ళు ఎలాగో అదా గ్యాంగ్ అన్నారు కాబట్టి Okay. మంది ఇటు సైడ్ ఆది గ్యాంగ్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో మాది. వావ్. సో ఆ వాయిస్ విన్నప్పుడల్లా మాకు వావ్ అనిపిస్తూ ఉంటుంది. రెండు గ్యాంగ్లకి వెల్కమ్. ముందు గరం విశేషాలు తెలుసుకుందాం, ఎందుకంటే మంచి గరం మీద ఉన్నాం మన అందరం. సో ముందుగా ఇటు సైడ్ నుంచి వస్తాను. కెప్టెన్ అదా గారు, Yes. ఇంతకీ గరంలో ఏం జరగబోతోంది? That's what our movie trailer says, no? Teaser says that she can speak Hindi and he can speak Telugu, and who's going to watch this movie? చూసారా ఎంత సింపుల్ గా చెప్పేసినాడు సినిమా గురించి. అందుకే మీరు స్మార్ట్ అండి, నాకు అర్థమైంది అప్పుడే. Too smart, I'm telling you. Too smart. What to పేరు do? కూడా అలా వచ్చింది. ఓకే, ఇందులో మంచి కిక్కిచ్చే విషయం ఏంటి? ఇందులో మంచి కిక్కిచ్చే విషయం ఏంటంటే ఆదికి చాలా రోజుల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ రాబోతుంది 100%. మంచి కామెడీ ఎంటర్టైనర్ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ సినిమా. ఫస్ట్ టైం ఆది అవుట్ అండ్ అవుట్ కామెడీ, అంటే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ విత్ ఎమోషన్, అండర్ కంటే ఎమోషన్. సో సినిమాకి అదే ప్లస్, అదే బిగ్గెస్ట్ అసెట్ సినిమా. ఇది 100% హిట్ సినిమా. ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. నా క్యారెక్టర్ అదే విధంగా చాలా 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 బాగుంటది. వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ గరం. సూపర్. సో గురుగారు, ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంటే ఫైట్స్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో ఫైట్స్ లా ఉండవు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి. ఆది గారు పర్మిషన్ ఇస్తే క్లైమాక్స్ ఫైట్ గురించి వద్దు, పర్మిషన్ వద్దు, ఏమీ వద్దు. ఆపోజిట్ అయినా కూడా ఇక్కడ మాత్రం కోఆర్డినేషన్ కావాలి. పద్మవ్యూహం సెటప్ లో ఒక ఫైట్ ఉంటుందండి దీంట్లో. ఓకే, తెల్లర మంజు గారు చేశారు ఒక 7 days. ఎక్స్ట్రాడినరీ ఫైట్. రేపు ఆడియన్స్ కూడా ఈ సినిమాలో క్లాస్ 1 మాస్ సినిమాలో పెద్ద బిగ్గెస్ట్ ఫైట్ అవబోతుంది. అది నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఇక్కడ చెప్పాల్సిందంటే సాయి గారు, వీళ్ళ ఫాదర్ గారు సాయి గారు నాకు ప్రస్థానం నుంచి బాగా క్లోజ్ ఇదండి. ఆయన గారు ఫస్ట్ టైం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా హైయెస్ట్ బడ్జెట్ తో ఆది గారు సినిమాని ప్రొడక్ట్ చేశారు. ఈ ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమా సూపర్ హిట్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. సూపర్ హిట్ చేస్తారండి డెఫినెట్. సో గురుగారు మీరు చెప్పండి. సినిమాలో హైలైట్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ వాల్యూస్, అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మొత్తం మేకింగ్. సార్ మామూలుగా ఇలా సైలెంట్ గానే ఉంటారా, లేకపోతే అవతల పక్క అపోజిషన్ గ్యాంగ్ ని చూసి సైలెంట్ అయిపోయారా? నా దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ ఆయన ఏం చేస్తాడో మాకు టెన్షన్ ఉంది. సాంగ్స్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమ్ అవుట్ వెరీ గుడ్. ద హైలైట్ ఆఫ్ ద మూవీ. సో గుడ్ లక్ సార్ నలుగురికి. సో మీకు అపోజిషన్ గా ఇప్పుడు ఆది గ్యాంగ్ ఉన్నారు కాబట్టి, సో కెప్టెన్ ఆది గారు, మామూలుగా మూవీ గురించి నేను వాళ్ళని అడిగాను, మిమ్మల్ని మూవీ గురించి అడగను. ఎందుకంటే లోపల చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. యూనో ఎదురు చూస్తూ ఉంటాము. అంటే చెట్టును పెంచాక ఫస్ట్ ఫ్రూట్ లాగా. సో సినిమా గురించి కాసేపు పక్కన పెడతాను, మీ టెన్షన్ తగ్గిడానికి. లైఫ్ లో మామూలుగా మీరు కిక్ కోసం ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు? కిక్ బాక్సింగ్ చేస్తూ ఉంటాను. సీరియస్ గా నేను ఇవాళ చాలా దూరంగా ఉంటాను మీకు. లేదు, నాకు అర్థమైంది, మీకు వచ్చి చాలా బాగుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ బేబీ ఏంజిల్ మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కొత్త సంవత్సరం ఇంకా కలకలాడబోతోంది. అవును. సో ఇంతకి రిజల్యూషన్స్ గురించి మర్చిపోయాం మనం. సో బేబీ పుట్టింది కాబట్టి హోప్ఫుల్లీ మంచి ఫాదర్ అవ్వాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్, సూపర్.
సో మా ఈ షోలో ముందుకు వెళ్తూ Okay. మిగతా విషయాలన్నీ నేను కనుక్కుంటాను గరం గురించి. Okay. సో ఏంటి సంగతులు ఏంటి, విషయాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి? ఏముంది ప్రదీప్, నీకు తెలియదు ఏం చేయలేదు చైతన్య కృష్ణ సినిమాలో, ఏం చేయకుండానే బాగున్నాడు, ఏం చేయొద్దు అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆయన ఎందుకు అలా కోరుకుంటున్నారు? మారుతి కూడా అసలు ఈ సినిమాలో ఏమీ చేయలేదు, మారుతి లేకుంటేనే బాగుంటది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఓహో అర్థమైంది, అంటే స్టార్ట్ అయింది. యా మీరేం కంగారు పడకండి సార్, నన్ను నమ్ముకోండి. ఓకే వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు వీళ్ళు డామినేట్ అని. మేమంతా రాసుకుంటున్నాం సార్, మేమంతా రాసుకుంటున్నాం. కిక్ బాక్సింగ్ వచ్చు, అదొక్కటి భయంగా ఉంది నాకు. అదొక్కటి తప్పితే I'm here, I also. మధు మధు అనవసరంగా టీఆర్పీలు వస్తాయి నేను చెప్పాను. జేపీ గారిని పిలుస్తా లేదంటే వద్దు వద్దు. సో ముందుగా లెట్ స్టార్ట్ అవర్ కిక్ షో విత్ ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే సో రచ్చరంబోలా, ముందుగా మీ గ్యాంగ్ లోంచి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఇంకోళ్ళు చీటీలో ఏముందో అది బయటికి చెప్తారు. Okay. పాటలు వింటున్న వాళ్ళు 120 సెకండ్స్ లోపల వాళ్ళు ఏం చెప్తున్నారో గెస్ట్ చేసి బయటికి ఆన్సర్స్ చెప్పాలి. ఓకే ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్తే అన్ని 100 పాయింట్స్ మీ టీం కి యాడ్ అవుతాయి. ఓకే సో ముందుగా ఇటు సైడ్ ఆడిపిద్దాం. ఓకే సో మీ నలుగురిలో ఎవరా ఇద్దరు తెలివైన వాళ్ళు? అందరూ తెలివైన వాళ్ళే, కాకపోతే Let's just go, we'll do. హలో, మీకు విషయం చెప్పనా? అందులో అన్ని తెలుగులో రాసుంటాయి. ఆధార్ పెట్టేసేయండి. ఓకే హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చేసి గరం హిట్ అయిపోయి సూపర్ హిట్ అయిపోయి మన నెక్స్ట్ షూటింగ్ వెళ్ళి. ఓకే అయితే మీరు హెడ్ ఫోన్స్. రామ్మా సర్వా. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఆపు జో బోల్తే वो बाहर बोलते. अच्छा. అది ఇప్పుడు అసలు విషయం, మీరు హెడ్ ఫోన్స్ పెట్టినారు కదా, మ్యూజిక్ ఒకసారి స్టార్ట్ అయ్యాక మీకు ప్రపంచం అదోలా అవును కనిపిస్తుంది. ఇప్పుడే అదోలా ఉంది ఆల్మోస్ట్. ఇది వినపడింది కదా, మీకు ఏ భాష చెప్తున్నారు కూడా అర్థం కాదు ఆవిడ. రైట్? Okay. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఆన్. నవ్వొస్తే నవ్వై నవ్వై ఎట్టొస్తే ఎచ్చై ఎచ్చై ప్రేమొస్తే చెప్పై చెప్పై బాధొస్తే కకై కకై. ఓకే కదా? Garam, garam. ఏమండి? Here you can't hear anything. ఏమండి మూర్తి గారు? హలో, ఆవిడ కాదు నేను మాట్లాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే ఈ రౌండ్ ఆడాలంటే కాస్త పిచ్ ఉండాలి. ఎస్ రెడీ? ఎస్. Why other team members standing ఏ there? నో డిస్టర్బెన్స్ అమ్మా, నో Yeah, no డిస్టర్బెన్స్. disturbance. Not allowed. No, no. ఆల్రెడీ చెవుల్లో పెద్ద వీళ్ళేంటి ఇక్కడ, ప్రదీప్ నీ క్యారెక్టర్ అర్థం వీళ్ళేంటి ఇక్కడ. ఓకే Huh, come on. ఓకే 120 సెకండ్స్ టైం ఉంది. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఆయన చేత ఆన్సర్ చెప్పించాలి. Yes. నో ఎక్స్ప్రెషన్స్, నో హ్యాండ్ సైన్స్. ఇక్కడ ఉన్న ఏ ప్రాపర్టీని యూజ్ చేయకూడదు, చూపించకూడదు. ఓన్లీ హీ విల్ అండర్స్టాండ్ యువర్ లిప్ యాక్షన్. ఎంత గట్టిగా నరవచ్చు మీరు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 Wait, I need to know the word first. I'll tell you. Okay. I am there no. మ్యూజిక్ ఎందుకైనా మంచిది, వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నానా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వాళ్ళకి. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. ఓకే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and here we go. అగ్ని. Agni. చెప్పు ఏదో చెప్పు ఏదైనా పర్లేదు చెప్పేసి. Ag. ఆది ఆది Agni. అగ్లీ. అదా శర్మ అదుర్స్. ఆపోజిట్ చూడు. Ada Sharma. Ada Sharma. Adurs. Adurs. అదే అదుర్స్. Yeah. రైట్ ఆన్సర్. ప్రేమ కావాలి. Prema Kabali. ప్రేమ కావాలి. సుకుమారుడు. Su. Ma. Ru. చికెన్ బిర్యానీ. గుడ్డు. Sukumarudu. ఆమ్లెట్. Suku. Okay, next. గరం పూరి.
Garam. గరం Garam. గరం గరం Pori. 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 Cheating. Plus 100. Minus 100. ప్రోటీన్ పశుపతి ఐ లవ్ యూ. పశుపతి ఐ లవ్ Pasupati. పశుపతి I love you. పశుపతి I love you. ఐ లవ్ యూ Yes. టైం టు పార్టీ. Time to party. ఖచ్చితంగా. Time. టైం టు పార్టీ భయ్యా. టైం టు పార్టీ. టైమ్స్ అప్ He cheated, I want plus He did 100. double cheating, huh? We'll do that. Now you see, I will stand and dance next to your person. Cover their eyes also. అదే డింట్ Full స్కోర్ cheating. మాట్లాడుకుందాం. No, I'm very upset. అసలు విషయం ఏంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారంట మీరు ఆడుతున్నప్పుడు. ఏం చేస్తారంటే నేను వాళ్ళ ముందు డాన్స్ చేస్తానంట. ఇంకెవరు ఆడతారు వాళ్ళు? Dance చేస్తారు. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. Yes, happy సో New Year. అసలు విషయం ఏంటంటే మాక్సిమం ట్రై చేశారు, చాలా వరకు కరెక్ట్ చెప్పారు. లాస్ట్ ది టైం టు పార్టీ చెప్పలేదు. It's time to party now, Rahe Opila. It's time to party now, Chitramula. And ugly was Agni. అగ్ని In actions I would have done me, but పశుపతి ఐ లవ్ యూ చెప్పారు. వెరీ గుడ్. గరం గరం పోరి రైట్ ఆన్సర్. సుకుమారుడు protein, garam protein. అవును గరం గరం పోరి చెప్పలే. గరం గరం పోరి ప్రోటీన్ లేదు సారీ క్యాన్సిల్. గరం గరం. థ్యాంక్స్ టీచర్. See, I don't cheat. ప్రేమ కావాలి I'm రైట్ always so ఆన్సర్. nice. అండ్ అదా శర్మ అదుర్స్ రైట్ ఆన్సర్. సో టోటల్ 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. ఇప్పటి వరకు మా కిక్ షోలో ఇదే హైయెస్ట్ స్కోర్. Really? And if they wouldn't cheat, that's cheaters team. If they ఎందుకంటే wouldn't cheat, we ఇదే would హైయెస్ట్ get. స్కోర్ వెనకాల నుంచి. మామూలుగా 1000 హైయెస్ట్, 400 లీస్ట్. They cheated. I want plus 500. ఓకే ఓ పని చేద్దాం, లెట్స్ ఛాలెంజ్ దెమ్. వాళ్ళ Yeah. స్కోర్ ఎంత అవ్వచ్చు? You harass them, jump on that and like cover his eyes. ఏ మీకు 400 వచ్చింది కదా, Huh. వాళ్ళకి ఎంత రావచ్చు? వాళ్ళు ఎంత ఆడగలరు? 100. 100 అంట భయ్యా. రెడీ ఘోరం ఇది. మనలో గరం బయటికి రావాలి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? నాకెందుకో ఈయన అట ఆడితే బాగుండు అని అనిపిస్తోంది. మీరేమంటారు? అది ఇట్లా ఓకే హెడ్ ఫోన్స్ ఆన్. ఓకే హాన్. సో స్క్రీన్ మీద టైమా రూల్స్ అన్ని మీకు అర్థమైపోయాయి. మ్యూజిక్ ఆన్. మనకు కూడా అదే కావాలి. నో హ్యాండ్స్ ఇన్, హ్యాండ్స్ బ్యాక్. రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. February 29. February 29. Feb. వరి కోయమంటున్నాడు. వరి కోత. Feb 29. Okay, pass. Okay, next one. హార్ట్ అటాక్. యాక్షన్స్ లేవమ్మా. No action. No. హార్ట్ అటాక్. కనిపించని 4వ సినిమా. Pass. అదేంటి చెప్పు, ట్రై చేయి. కనిపించే 4వ సింహం. ఏంటి వెనకకి పెట్టు. 4వ సింహం. Pass. December 31st. ఏంటది? డిసెంబర్. పోస్ట్ డిసెంబర్. ఫిబ్రవరి. నువ్వు అక్కడికి వెళ్ళు. ప్యార్ మే పడిపోయానే. ప్యార్ మే పడిపోయా. ఏం లేదు. ఇవన్నీ లేవు. అరే బాబు. లేదు, ఇంకోటి next. ప్యార్ మే పడిపోయా. చిన్నది లవ్లీయా. నువ్వేంటి యాక్షన్ పని మనిషి. మనిషి. బాజీ. కరెక్ట్. బాజీ. రైట్.
బాజీ 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 హాసిరి 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 వీడు తేడా. ఓకే వీడు 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 తేడా వీడు అన్నిసార్లు నాకు పోలీసులు వస్తారు. తేడా అకినేని. ఏయ్, 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 ఏయ్. నేని షట్ 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 అగ్ని. అగ్ని 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 కరెక్టే. ఏయ్. నేని అకినేని. కోడిగుడ్లు. కోడి కోడి గుడ్లు గుడ్డు. చదువులు సరస్వతి. చదువుల చదువుల బాగుంది. సరస్వతి సరస్వతి రామమ్మ సరస్వతి. పర్లా పర్లా 5. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगोलेलो, आवाज मिला के एक साथ बोलो. ఓకే సో ఫస్ట్ రౌండ్ చాలా బాగా 6. ప్రతిపక్షాల వాళ్ళ కుట్ర ఎంత పనినా 5. మనం దూసుకుంటూ ముందుకు వెళ్ళి నువ్వు కొంచెం మెల్లిగా చెప్పాలి. ఆది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు బాగా అంటున్నావు. ఆడ బాగా explain చేసినా bro. ఆడ బాగా explain చేసినా. Bro. వెళ్ళే. వాళ్ళకి చాలా ఈజీ వచ్చాయి. అన్ని కష్టాలు అన్నిటికీ చాలా పెద్ద వచ్చాయి. నాకు ఒకటి మాత్రం గ్యారంటీగా వస్తుంది అనుకున్నాను. Said when we- ఏది హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నాను. ఫిక్స్ అయిపోయాను. అందుకే ఎప్పుడైతే అనేసరికి హార్ట్ అటాక్ అనేసి ప్యార్ మే పడిపోయానే. Okay. కోడిగుడ్లు. అకినేని కరెక్ట్ గా చెప్పారు. వీడు తేడా చెప్పలేదు. డిసెంబర్ 31 చెప్పలేదు. కనిపించని 4వ సింహం. అదా హార్ట్ అటాక్ చెప్పారు 4. అండ్ పని మనిషి లాస్ట్ లో చెప్పారు ఎస్. సో టోటల్ ఇన్ని 5 500 points. సో పర్లేదు. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్. ఇండియన్ వెహికల్స్ కదా, ఒకసారి వంచి కిక్ కొడితే స్టార్ట్ అయిపోతాయి. సో అదా గ్యాంగ్ విత్ 400 అండ్ ఆది గ్యాంగ్ విత్ 500. అదా గ్యాంగ్ అండ్ ఆది గ్యాంగ్ ఫుల్ గరం గ్యాంగ్ ఉన్నారు ఇక్కడ. సో మీరిద్దరు ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడారు. ఇట్ సైడ్ 400 points అండ్ ఇట్ సైడ్ 500 points. వెరీ గుడ్ స్కోర్, గుడ్ స్టార్ట్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు అండ్ మీ గ్యాంగ్ నుంచి కూడా ఒకళ్ళు వస్తారు. ఇద్దరు బెలూన్ మీద ఇక్కడ కూర్చుని ఉంటారు. నేను ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. వీడియో ప్లే చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అన్న తర్వాత ఆ బెలూన్ మీద హాప్ చేసుకుంటూ వెళ్ళి డయాగ్నల్ గా క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 points, రాంగ్ ఆన్సర్ -100. రైట్? ఓకే. సో కెప్టెన్ జీ, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? Who wants to go first? రమేష్ గారు మీరు వెళ్ళండి. అండ్ ఇట్ సైడ్ ఎవరు వస్తున్నారు? మీరే వస్తున్నారా? ఓకే కమ్ ఆన్. టీమ్మేట్స్ కనుక ఏమైనా ఆన్సర్ లీక్ చేస్తే మీ మీద కెమెరా ఉంది, మీ మైక్స్ ఆన్ లో ఉన్నాయి. కాదు, ఇప్పుడు వీడియో చూసి ఏం చెప్పాలి అని ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ అడుగుతాను నేను. ఆ వీడియో మీద ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే రైట్? He's gone back to ఫస్ట్ the పాపకు అర్థం అవ్వలేదు. నేను మీ ఆడికి అర్థం వర్డ్స్ వాడతా. ఫస్ట్ స్క్రీన్ మీద వీడియో. ఓకే ఆఫ్టర్ దట్ వన్ క్వశ్చన్. Yes. ఆన్సర్ సే Yeah. యూ జంప్ హాప్ డైమండ్ Take. కమ్ బ్యాక్. Come back. గివ్ మీ ఆన్సర్. హూ ఫస్ట్ గివ్డ్ ద డైమండ్. దే సేడ్ ద ఆన్సర్. ప్రదీప్ మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పు. ప్రదీప్ ఇంగ్లీష్ లో చెప్పు మళ్ళీ. ఇప్పుడు బాగా మాట్లాడు. టైటానిక్ ఇస్ ద జురాసిక్ పార్క్ ఆఫ్ ద డైమండ్. ఇది అంతే అంతే. ఓకే సో Pradeep, I have a doubt. Why can't he Malli go doubt ulta? Yeah, why can't he go ulta? మీరు as ఎలాగో well? ఈ రౌండ్ ఆడలేదు అవునా? I'm not playing, but he can. He turn to that చెప్పేళ్ళాలి. thing and then jump. వన్ రౌండ్ ఆడండి, మీకు అర్థమైపోతుంది. Okay. ఓకే Look at the time. ఇన్ కేస్ డైమండ్ తెచ్చిన వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతే -100. ఓకే రెడీ 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 రెడీ. కేఐసికే కేక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. అసలు విషయం ఫస్ట్ వీడియో ప్లే అవుతుంది. వీడియో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హియర్ వి గో.
ఫస్ట్ వీడియో. పి శ్రీనివాస్, ఎల్ నవీన్, ఎస్ రవి and M Raja. Senior Under Officer Srinivas, take charge. Yes, sir. Suno. వెటకారాలరా ఆన్ ది ఫ్లోర్. 1 2 3 4 5 6 7 8. What happened, Srinivas? ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఈజీగా పెడదాం, ఎందుకంత టఫ్ చేయడం. రైట్, మీరు చూసిన ఈ వీడియోలో ఆది ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు ఎన్ని నెంబర్స్ వరకు చదివాడు? గో. ఓకే, ఆన్సర్ 4. ఓకే, సో ఎక్సైజ్ కి ఎన్ని నెంబర్స్ పైకి చదివారు అని అడిగాను నేను, మీరు 4 అన్నారు. ఒరిజినల్ ఆన్సర్ 9. 1 2 3 4 5 6 7 8. What happened, Srinivas? కంగ్రాచులేషన్స్, వాళ్ళకి -100. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా ఇంకోసారి ఇవ్వవా. భయ్యా దేవుడు ఉన్నాడు, భయ్యా ఉన్నాడు. ఎస్ ఎస్, చూసారా, ఇదే ఆనందం అంటే. మనకి రాకపోయినా పర్లేదు, పక్కడికి పోతే బాగుంటుంది. ఎస్, ఏం లేదు, ఆయన కూడా ఎందుకు లీడ్ లో ఉంటే బాగోదు కదా, 2 గ్యాంగ్లు మనవే, అలా వదిలేను. లెవెల్స్ గా ఉండడం కోసం వాళ్ళు కూడా 400 కి వచ్చారు. సో అదా గ్యాంగ్ 400 పాయింట్స్, Yes. ఆది గ్యాంగ్ 400 పాయింట్స్. ఓకే, సో సెకండ్ వీడియోకి సిద్ధంగా ఉండండి. Okay. హియర్ వి గో. సెకండ్ వీడియో. టైటానిక్ అంకుల్, అవునమ్మా. ఫస్ట్ టైం చూస్తున్నారా అంకుల్? లేదమ్మా, 25th స్క్రీనింగ్. మీకు లవ్ స్టోరీస్ అంటే అంత ఇష్టమా అంకుల్? నాకా? ఐ హేట్ లవ్ స్టోరీస్. మరి అన్నిసార్లు ఎందుకు చూసారు అంకుల్? టైటానిక్ ఎలా ముక్కలైంది, ఎలా మునిగిపోయింది, అందులో ఉన్న వాళ్ళందరూ ఎలా చచ్చిపోయారు, అది చూడటమే నా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేనే కాదు, ప్రపంచంలోని వాళ్ళందరూ ఆ సినిమా అందుకే చూశారు. శుభం అంటూ ప్రయాణికులందరూ టైటానిక్ షిప్ ఎక్కి వెళ్తుంటే కొవ్వెక్కి ఆ జాగ్గాడు రోజు ఇద్దరు లవ్ మొదలెట్టారు. కుచ్చుకుచ్చులు, డాన్సులు, బొమ్మలేసుకోవటాలు. వాళ్ళ వల్లే ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఆళ్ళ వల్ల ఏంటి అంకుల్? మరి నా వల్ల మునిగిందా చెప్పు. ఆ హీరో హీరోయిన్లు ఇద్దరు కింద కార్లో ఏదో కింద మీద పడ్డారు. ఓకే, అంతటితో ఆగారా? పైకి ఎక్కారు, డెక్ మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓపెన్ లో రొమాన్స్ చేయటం మొదలు పెట్టారు. అది ఆ డ్రైవర్ గారు చూశాడు, కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్లి ఐస్ బర్గర్ గుద్దేశాడు. సర్వ నాశనం అయిపోయింది టైటానిక్. వీళ్ళ తొక్కలో లవ్ వల్ల ఎన్నో కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. అందుకే చెప్తున్నా, నువ్వు ఎవరిని లవ్ చేయొద్దు, అలాగే లవ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నా కూతుళ్ళు నేను అలాగే పెంచా. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దమ్, యు నో. అర్థమైందా? ఓకే ఓకే, సెకండ్ క్వశ్చన్ కదా. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో.
ఓకే ఆన్సర్. ఒక్క నిమిషం. ఫస్ట్ ఆన్సర్ తెలుసు. 5-1. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకున్నారు 2. అయిపోయింది కదా, answer చెప్పేశారు కదా. ముందు ఆలోచిస్తున్నాను. విసినకర్ర ఊపే ఆవిడ, కన్ఫర్మ్ కింద కూర్చున్న ఆవిడ, బ్రహ్మానందం గారు, 5 అయిపోయారు కదా. టీవీలో ఇంకో ఇద్దరు లేరు. అది టూ మచ్. అది కౌంట్ అవుతుంది. జాక్ అండ్ రోజ్ అది ఫ్లాష్ బ్యాక్. హలో టీవీలో ఇద్దరు, ఆ డ్రైవర్ ఒకడు, ఆ డ్రైవర్ డెక్క డ్రైవర్ ఒకడు, టైటానిక్ లో ఉన్న 2000 మంది అయిపోయింది. వాళ్ళ పేర్లు. అది కాదు. రైట్ ఆన్సర్ టు నేను యాక్చువల్లీ బ్రహ్మానందం ఈ diamond ఏమో మా కొంపలు ఉంచాడు. 25 టైమ్స్ 25 టైమ్స్ చూసారని, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి కొంచెం కష్టంగా అడుగుదామని. బట్ వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఓకే, సో బొమ్మ పడుద్దిలో 2 వీడియోలు అయిపోయాయి సక్సెస్ఫుల్ గా. ఒకసారి వెనక్కి వెళ్ళి ఇంకోసారి ముందుకు వచ్చారు వీళ్ళు. సో ఆది గ్యాంగ్ విత్ 600 పాయింట్స్ అండ్ అదా గ్యాంగ్ విత్ 400 పాయింట్స్. సో థర్డ్ వీడియోలోకి వెళ్తాం. మీరు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈ గేమ్ లో ఇప్పుడు మీరే ఆడతారా లేకపోతే కొత్త మెంబర్ ని పిలుస్తారా? కొత్త మెంబర్ వస్తారు, ఒక పార్టిసిపేషన్ ఉంటది కదా, హ్యాపీగా. హ్యాపీగా. ఓకే, వాళ్ళు ఎలా ఆడతారో చూస్తాం మేము. రండి రండి రండి. అండ్ ఇట్ సైడ్ బెస్ట్ ఆఫ్ లక్. కమాన్. మీకు రూల్స్ అని తెలుసు అండ్ మీకు కూడా రూల్స్ అని తెలుసు. అదే. ఓకే, వెరీ గుడ్, సూపర్. బాబు చైతన్య స్కిడ్ అవుతుంది, షూటింగ్లు ఉన్నాయి, చూసుకో, కాళ్ళు చేతులు. మెల్లిగా వెళ్ళు, మెల్లిగా రా. ఓకే, సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. హియర్ వి గో. ఆ వరాల స్వామికి ముక్తి ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నాను. దేవుడికి వరం కాదు, శాపం. అయ్యో బాబోయ్, ఇదేంటి అందంగా ఉంది. ఏం కనపడుతుంది అక్కడ? దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది రో. దానికేమో తెలుగు రాదు, వీడికేమో హిందీ రాదు. ఏదో లవ్ స్టోరీ చూడలేక సత్తాను ఇక్కడ. ఆడ పోస్తే పోలీసులు పట్టుకుపోతారా? అది పట్టుకొని పోలీసులు చేస్తారంట. వెళ్ళండి సార్. ఇప్పుడు బాగుంటది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఫస్ట్ షాట్ లో ఆది షూ కలర్ ఏంటి? గో. ఇంజన్ లో పార్ట్స్ అని. ఓకే, నో ప్రాబ్లం. అయ్యయ్యో, ఏమయ్యా బాబు, జాగ్రత్త. చాలా పని ఉంది నీతో. కాదు, నిన్ను జాగ్రత్త అంటే బాబు తెలుసా ఆన్సర్? ఆయన అందుకే అలిగారు, నా గురించి ఎవ్వరు అడగలేదు, నేనే పడతానని చెప్పి ఆయనే పడ్డారు. మీకు చెప్పేశారు. యా, సో ఇప్పుడే ఒక స్కేటింగ్ జరిగింది. ఈయన చాలా కంగారుగా ఆన్సర్ తెలిసి వచ్చినట్టు డైమండ్ తీసుకొచ్చావు. నన్ను ఆన్సర్ ఏంటి? రెడ్ కలర్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఓకే, సో థర్డ్ వీడియో కూడా అయిపోయింది. ఇంకా మేము 400 దగ్గర ఏడిచాము, వాళ్ళు 800కి వెళ్ళారు. అంటే బాగోదు కదా. ఓకే, మనం బ్లాక్ బస్టర్ బొనాన్సా డబుల్ స్కోర్ లోకి వెళ్ళిపోయాం. మీ స్కోర్ 800 పాయింట్స్, మీ స్కోర్ 400 పాయింట్స్. మీరు అన్నది కరెక్టే అండి. ఆది స్కోర్ లో అదా 400. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సార్ మీరు కంటిన్యూ చేస్తారా లేకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూస్ మీరు ఏమైనా మారదాం? లాస్ట్ వీడియో యుద్ధం మొదలైంది, బాగా గరం గరంగా ఉంది. లాస్ట్ వీడియో రాబోతోంది. సో క్వశ్చన్ కూడా అంతే టఫ్ గా ఉంటుంది. హియర్ వి గో, ఫోర్త్ వీడియో. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు, నీకు తీర్పిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు,
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించి ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులు. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సీన్స్ ఇవి ప్రస్థాన మూవీలో. సో ఈ సినిమా గురించి ఆ సీన్ గురించి అందరికీ తెలుసు. ఫేమస్ డైలాగ్ వచ్చింది అక్కడ, కాబట్టి నేను అది అడిగితే ఎలా కిక్ ఉండదుగా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో డైనింగ్ టేబుల్ మీద ఎన్ని కుర్చీలు ఉన్నాయి? గో. సో డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్ని కుర్చీలు ఉన్నాయి? సార్ ఆలోచించండి బాగా. వాళ్ళ మీరు టీంలో చూడకూడదు. ఎంతమంది ఉన్నారో ఆలోచించండి, మన టీంలో ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఎన్ని కుర్చీలు మీకు అర్థమవుతాయి? Come on, sir. Yes. 4. You can do it. Yes. 4. Very good. ఆయన ఆన్సర్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఏం చెప్పారు? 4 అని చెప్పారు ఆయన ఆన్సర్. ఆయన చూసిన ఈ వీడియోలో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర 4 కుర్చీలు ఉన్నాయి. లేదు 3. ఎలా అవుద్ది? ఏంటి చీటింగ్ అక్కడ? చీటింగ్. ఆయన టీం, వాళ్ళ టీంలో హలో వి ఆర్ 3 డైనింగ్ టేబుల్ 3. సార్ ఇవన్నీ వద్దు, డిస్కషన్స్ వద్దు, ఏం వద్దు, బాగోదు. హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్ ఆన్సర్ సార్ 3. టైం ఇచ్చాను నేను. ప్రామిస్. ఫైనల్ ఆన్సర్ 3. మార్చారు కదా. 200 points. రైట్ ఆన్సర్. సార్ మొత్తం మీ గ్యాంగ్ లో మీరే పడి లేచి మరీ పరిగెట్టారు. సో 200 points యాడ్ అయ్యి అదా గ్యాంగ్ విత్ 600 points. అదే యాడ్ అవ్వలే, మేము ఇచ్చేసాం. అలా డైరెక్ట్ గా అనకూడదు సార్, తెలిసిపోద్దాం. మీరు ఫిక్స్ చేశారు కదండి. లే చిచ్చి నేనెందుకు చిరిచా? నేనేమన్నా ఇటు తిరిగి బుగ్గ మీద ఇలా అన్నానా ఏమిటి వాళ్ళకి తెలియడానికి? There's still one more round. Huh? ఇంకో రౌండ్ ఉందమ్మా. Oh, this is it. No. Oh, You want one more video? No, inko round is there. No. ఇంకో రౌండ్ ఉంది. Very good. Ada gang with 600 points and Adi gang with 800 points. మా గరం గ్యాంగ్, ఆదా గ్యాంగ్ అండ్ ఆది గ్యాంగ్ సూపర్ గా ఆడుతున్నారు. అండ్ సూపర్ లీడ్ లోకి ఇట్ సైడ్ టీం వచ్చారు. కానీ ఇట్ సైడ్ వాళ్ళు 200 తక్కువ ఉన్నాం కాబట్టి కవర్ చేద్దాం. సో ముందుగా ఇట్ సైడ్ టీం కెప్టెన్ ని పిలుస్తాను. ఆది ప్లీజ్. అండ్ అలాగే ఇట్ సైడ్ నుంచి కెప్టెన్ ఆదా గారు ప్లీజ్. ఏం చేయాలి ఇప్పుడు? అంటే మనం ముందు విషెస్ చెప్పాలి. ఓకే. యా, మా వాళ్ళ స్టైల్ కొంచెం వెరైటీగా ఉంటుంది. కిక్ స్టైల్ ఏంటంటే విషెస్ చెప్పేటప్పుడు డాన్స్ చేస్తే చాలు. ఓకే. యా, వాళ్ళకే విషెస్ అందిపోతాయి. సరే. సో నేను పానకంలో పుడక నేను పక్కకి వెళ్తాను. ఓకే. మా కోసం, మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకుల కోసం అండ్ వీళ్ళందరి కోసం సరదాగా మీ ఇద్దరు కలిసి. రైట్, హియర్ వి గో. వచ్చానిలా యువరాజుగా, మెచ్చానుగా మహమూజుగా, వయసు వేడిలో మారన వేటగాడిలా, దరికి చేరవా కన్నెలేడిలా, చిలక పాప చిలిపి చేప బలపు రేప తీయగా, కలల లేఖ ఎదరు తాక ఎందుకాక ఆకాశం దాకా. ఓకే, సో గరంలోంచి ఇంత సూపర్ హిట్ సాంగ్ విన్నాం, మీరు డాన్స్ కూడా చేశారు కాబట్టి మ్యూజిక్ గురించి ఇక్కడే ఉన్నారు. In my team. My team. సో సార్ మ్యూజిక్ నాకు తెలిసి ఇలాంటి ఒక స్టోరీకి ఇందాక ట్రైలర్ లో చూసిన మ్యూజిక్ కానీ ఇప్పుడు వీళ్ళు డాన్స్ చేసిన సాంగ్ కానీ చాలా వేరియేషన్స్. ఇప్పుడున్న దాంట్లో ఆడియన్స్ చాలా ముదిరిపోయారు. వాళ్ళకి మ్యూజిక్ ఇట్టే పట్టేస్తున్నారు. వాళ్ళకి పెప్పీగా ఉండాలి, క్యాచీగా ఉండాలి. సో దీనికోసం గరం కోసం ఎనీ స్పెషల్ థింగ్ ఏమైనా ప్లాన్ చేశారా? అంటే
హౌ డిడ్ యూ గెట్ దిస్? రెగ్యులర్ ప్యాటర్న్ లైక్ మాస్ సాంగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ పెప్పీ సాంగ్స్ ఉంది. సోల్ ఇస్ దే, హుక్ లైన్ ఇస్ దే. మ్యూజిక్ డైరెక్టర్ లో క్వశ్చన్ అడగాలని ఉంటుంది సార్. రాసేవాళ్ళు పాటను ఊహించుకుని రాస్తారు, అంటే విజువల్ గా లవ్. సో ఇప్పుడు మీరు ఒక లవ్ సాంగ్ కి మ్యూజిక్ చేస్తాను అనుకో, మీరు విజువల్ గా ఏం ఊహించుకుంటారు? హీరోయిన్ ఊహించుకుంటారు. 100% హీరోయిన్ ఊహించుకుంటారు. అంటే ఆ వీడియోలో హీరో ఉంటారా, మీరుంటారా? ఆయనే ఉంటారు ఆబ్వియస్లీ. నేనే ఉంటాను. అది ఓకే. సో ఆయన హీరోయిన్ ఆ సాంగ్ కి డాన్స్ చేసినట్టు ఊహించుకుంటూ మ్యూజిక్ చేస్తారు. వండర్ఫుల్ మ్యూజిక్ సార్. గరం గ్యాంగ్, ఇప్పుడు అసలైన విషయం, లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. ఈ లాస్ట్ రౌండ్ లో మీకు 90 seconds టైం ఇస్తాను అండ్ మీ టీం మెంబర్స్ అందరూ కలిసి ఆడాలి. 90 seconds లో ఎవరైతే టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఇవాళ విన్నర్స్ అవుతారు. మనం కొంచెం తక్కువలోనో 200 points తక్కువలోనో ఏం పర్లేదు. లాస్ట్ రౌండ్ లో చాలా మ్యాజిక్లు జరుగుతాయి. ఆడిన దాన్ని బట్టి పాయింట్స్. రైట్? ఓకే. హియర్ వి గో. లాస్ట్ రౌండ్ కాస్కోనా వాస్కోడిగామా. ఏమంటివి అదే ఎట్టి మాట అంటువా గత పరీక్ష కానీ కాదు కాకూడదు, అంతకంటే ఎక్కువ మాట్లాడి దీంతో పొడుస్తారు నన్ను, నాకు ఆ డైలాగ్ రాదు. సో అసలు విషయం ఏంటంటే లాస్ట్ రౌండ్ కాస్కోనా వాస్కోడిగామా. మా గరం గ్యాంగులు 2 ఈ రౌండ్ ఆడతారు. ఒకళ్ళు ఈ రింగ్ లో నుంచి ఈ గద పట్టుకుంటారు. గదకి ముందు ఒక మేకు గుచ్చాం. ఇట్ సైడ్ నుంచి వాళ్ళు రింగ్ లో మీ టీం పార్ట్నర్ బెలూన్ ని ఇసురుతారు గాల్లోకి. గదతో దీన్ని పొడవాలి, ఆ బెలూన్ పేలాలి. 90 seconds ఎన్ని బుడగలు పేలితే అన్ని 100 points మీకు వస్తాయి. ఓకే. సో ముందుగా మీరు ఆడతారు. సో మీ నలుగురు ఇద్దరు ఇక్కడి నుంచి బెలూన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందిస్తారు. ఒకళ్ళు బెలూన్ ఇసురుతారు, ఒకళ్ళు బెలూన్ పేలుస్తారు. ఓకే, మీరే డిసైడ్ చేసుకోండి పొజిషన్స్. డిసైడెడ్ ఆల్రెడీ. కమాన్. మీరు ఒకసారి వెళ్ళొస్తే ఆయన ఇంకోసారి. కమాన్. అది సో 90 seconds క్లాక్ ఆన్ ద స్క్రీన్. మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మాక్సిమం బుడగలు పేల్చడానికి ట్రై చేయండి. మీరు అబ్బాయిలు ఎవరైనా ప్రేమగా ఇలా హార్ట్ ఇస్తే పుసుకుమని పొడుస్తారు కదా, అలా. పేల్చు, జారిపోయిన ఆ వైపు రాకు. ఒకవేళ వచ్చినా గత ముందు పెట్టుకుని వెళ్ళండి. ఓకే. సో మీరు ఆ రింగ్ లోంచి బయటికి రాకూడదు. రెడీ? ద టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. Six, 7, 8. Sixteen, 17, count down, 10, 19 balloons, so 1900 points. మన టోటల్ స్కోర్ అయింది 2500 points. ఇట్ సైడ్ మీకు ఛాలెంజ్ 2600 చేయాలి. అంటే 18 బెలూన్స్ మీరు పేలిస్తే మీ దగ్గర ఆల్రెడీ 800 ఉంది, 2600 అవుద్ది. సో రండి, ముగ్గురు రండి. కమాన్. కాదు ప్రదీప్, వాళ్ళకు ఒక బలూన్స్ అందివచ్చా? హెల్పా? హెల్ప్. ఎందుకంటే మా దాంట్లో 4 ఉన్నారు కదా. అక్కర్లేదు, నేను ఇస్తా పర్లేదు. ఎందుకంటే చాలా ఒకళ్ళే బెలూన్ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ ఇద్దరు ఇచ్చారు, నేను ఇస్తా. ఓకే, ఎలాగిది? చాలు. కానీ ఒక చిన్న లాజిక్ ఉంది. వాళ్ళు ఇసిరినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైపోద్ది.
బెలూన్ స్ట్రైట్ గా ఇస్తే బెటర్, పైకి వేస్తే కింద దిగేలోపల టైం వేస్ట్ అవుద్ది. నువ్వు బెలూన్ తీసుకోవడానికి లేదు, ఈయన అందించాలి. కింద దొరికిన తీయకూడదు. కానీ అంతా ఓకే పెట్టుకో. ఈయన తెలుగు ఇక్కడ దగ్గర పెట్టుకున్నాడు. ఏంటది ఏంటబ్బా ఆడండి అబ్బా, సరిగా అక్కడ పెట్టుకొని ఆడండి. దూరం నుంచి తెచ్చారా దగ్గర నుంచి తెచ్చారా కాదు, అది పేలాలి కదా. పెట్టుకోండి, రింగ్ లో పెట్టు, మారుతి రింగ్ లో పెట్టు. అసలు ఇవి ఇచ్చే పని. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏం రాదు ఏం రాదు. బాగా బుగ్గడేస్తే నెత్తికి ఎక్కేసి పడతారని ప్రాణం పోతున్న సాయం మందికి మట్టం యాజ్ పర్ రూల్స్ కరెక్ట్ గా ఆడినవే కౌంట్ అవుతాయి. కాబట్టి మీరు టోటల్ 17 బెలూన్స్ పేల్చారు, 1700 పాయింట్స్ వచ్చాయి. మీ దగ్గర 800 పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మీ టోటల్ స్కోర్ 2500 పాయింట్స్. అసలు విషయం ఏం జరిగిందంటే మా కిక్ షోలో ఆదా గ్యాంగ్ విత్ 2500 పాయింట్స్ అండ్ ఆది గ్యాంగ్ విత్ 2500 పాయింట్స్. సో గెలిచింది ఎవరంటే గరం అవును సార్, మీరు ఒక్కళ్ళే డాన్స్ చేయలేదు. పాట పాడిస్తాను. పాట పాట నీ నవ్వు బాగుందే, నీ నడక బాగుందే, నీ వంపు సంపు బాగుందే బాగుందే, నీ కులుకు బాగుందే, నీ అలక బాగుందే, నీ తీరు తెన్ను బాగుందే బాగుందే. నారి రారిరా నారి తారిరా నారి రారి రారిరా బాగుందే. ఓకే, సో మరోసారి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో మా గరం గ్యాంగ్ ఇక్కడికి వచ్చారు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ మీ 8 మందికి సారీ అలవాటైపోయింది 4+3 7 విత్ మీ ఇంక్లూడెడ్ మన 8 మందికి థ్యాంక్ యూ సో మచ్. సరదాగా ఇప్పుడు మనం కేక్ ని కట్ చేద్దాం. ఓకే, న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా
కొత్త కొత్త ఊహల్లో తెలిపోటియా మనసులోని ఆశల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ కదిలల్లే కాలపు కన్నెకి కాకా చెప్పుదామా జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా హ్యాపీ న్యూ ఇయర్ 2016 yes 2015 ఎంతో నవ్వుతూ సరదాగా ఆనందంగా ముందు సాగింది అండ్ 2016 డబుల్ ఎనర్జీతో డబుల్ హ్యాపీనెస్ తో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అండ్ అలాగే మా గరం టీమ్ కి సూపర్ సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గరం. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని థియేటర్ కి వెళ్ళి చూడండి అండ్ ఇలాంటి ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గరం సినిమాని మాత్రం థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు అండ్ మనందరికి హ్యాపీ న్యూ ఇయర్. నవ్వొస్తే నవ్వై నవ్వై ఎట్టొస్తే ఎట్టై ప్రేమొస్తే చెప్పై చెప్పై మాతొస్తే కకై కకై వచ్చిందే చేసే చేసే నచ్చిందే లాగే లాగే తూపొస్తే ఊగే ఊగే అట్టొస్తే కుమై కుమై మనసే ఎగరైతరా ఎక్కేసి డాన్సే కడతారని